నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్తా ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. వివోల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వివోల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉద్యోగాలుగా గుర్తించాలి గుర్తించాలి పాలసీ కల్పించాలి కల్పించాలి కనీస వేతనం పెంచాలి పెంచాలి కనీస వేతనం పెంచాలి పెంచాలి జై వివోఏ జై జై వివోఏ జై వివోఏ జై జై వివోఏ ట్యాబ్ సౌకర్యం కల్పించాలి కల్పించాలి. నమస్కారం, మాది మల్కాపూర్ వివోగా పనిచేస్తున్నాను. నేను ఈ మధ్యలో కొత్తగానే అయినా కానీ నాకంటే పాతగా చేసే వాళ్ళు 18 సంవత్సరాల నుండి చేస్తున్నారు. అక్కలు అయినా అన్నలు అయినా ఎవరైనా కానీ వాళ్ళ బాధ ఎలా అంటే రేపు కూడా మా పరిస్థితి అట్లే ఉంటుందని నా ఆలోచన వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజుల నుండి చేసినా కూడా వాళ్ళకి ఏమీ ఫలితం అనేది లేదు. ఆ ఫలితం కోసం వాళ్ళు ఎదురు చూస్తుండ్రు. మేము కూడా అట్లే ఎదురు చూడాలని చూస్తామేమని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అలా చూడకుండా వాళ్ళు మా కోసమైనా కొంతమందికి హెల్త్ అసలు సహకరించకపోయినా కూడా వాళ్ళు వచ్చి మా బతుకులు ఇలాగే అయిపోయినాయి, మీ బతుకులన్నా మారాలని వాళ్ళ ఆలోచన చేసుకుంటూ వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఈ రోజుకి 13 రోజు మా సమ్మె అయినా కానీ ఇంతకు ఏమి ప్రభుత్వం అనేది మీకు ఇలాంటివి ఏమన్నా చేస్తామమ్మా అని ఇంతవరకు ప్రభుత్వం దిగి వస్తలేదు. ఎప్పుడు దిగి వస్తుందో కూడా మాకు తెలుస్తలేదు. జిల్లా యూనియన్ వాళ్ళైనా రాష్ట్ర యూనియన్ వాళ్ళైనా వాళ్ళని కలిసాము వీళ్ళని కలిసామని చెప్తున్నారు. అసలు ఎవరిని కలిసారో కూడా మాకు తెలుస్తలేదు. ఏదైనా కూడా ప్రభుత్వం మాకు ముందొచ్చి మాకు మా డిమాండ్స్ 20,000 జీతం అయినా కానీ, హెచ్ఆర్ పాలసీ, కనీస వేతనం, మాకు గౌరవ వేతనం అసలే వద్దు, మా కనీస వేతనం కోసమే మేము ఆలోచన చేస్తున్నాము. హెల్త్ ఇన్సూరెన్స్ అసలు మాకు ఇన్సూరెన్స్ అనేవే ఉండవు. ఐడి కార్డ్ సెల్ఫ్ నుండి ఐడి కార్డ్స్ ఇవ్వాలి. 58 జీవోలో ఉన్న ఏవైనా కూడా మా వివోలకు విరుద్ధంగానే ఉన్నాయి. కొన్ని సవరించాలని మేము అనుకుంటున్నాము. గత ప్రభుత్వంలో సీతక్క గారు 20,000 వివోలను మమ్మల్ని గుర్తించింది. మళ్ళీ ఇప్పుడు ఆమె మంత్రిగా ఉన్నది, మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేదని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో అంతవరకు మా సమ్మె ఇలాగే కొనసాగుతుందని మా వివోఎల్ మొత్తం మేము అనుకుంటున్నాము. నా పేరు భాగ్యలక్ష్మి. నేను కొత్లాపూర్ వివోఏగా పనిచేస్తున్నాను. ఇక్కడ మండల యూనియన్ అధ్యక్షురాలుగా ఉన్నాను. మేము 13 రోజులు అవుతుంది ఈ రోజుతో సమ్మె చేయడం, వివోఏల సమ్మె. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీతక్క మా గురించి మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక సీతక్క మమ్మల్ని మర్చిపోయింది అనుకుంటున్నాము. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము ఈ సెర్పులో 18 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలుగా 18-20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. మాకంటూ ఎలాంటి గుర్తింపు లేదు. విలేజ్లో అన్ని పనులు 32 రకాల పనులు చేస్తున్నాం. కానీ సెర్పులో మాకు ఇది ఎలాంటి గుర్తింపు లేకపోవడం మా డిమాండ్స్ ఏమిటివంటే మాకు కనీస వేతనం 26, ఆరోగ్య బీమా కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ, 58 జీవోను సవరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు వేసే 5,000 వేతనాన్ని కూడా గ్రామ సంఘంలో వేయడం జరుగుతుంది. కొంత దగ్గర అధ్యక్షులు వివోఏలకు మంచిగా ఉంటుంది, కొంత దగ్గర మంచిగా ఉండదు. కాబట్టి మా సొంత ఖాతాలలో మాకు వివోఏ వేతనం వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఐడి కార్డులు సెర్పు ద్వారా ఇవ్వాలని కోరుతున్నాము. మా డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మా డిమాండ్లు నెరవేర్చే వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తాం.